మనం ప్రతినిత్యము కూడా కార్తీక పురాణాన్ని చాలా సూక్ష్మంగా అందులో ఉండేటువంటి విశేషాంశాల వరకు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున కార్తీక పురాణంలో ఉన్నటువంటి 15వ అధ్యాయ విశేషాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియక కానీ దీపారాధన చేసినట్లయితే జన్మజన్మార్జితమైనటువంటి పాపాలన్నీ కూడా నశించి వారు శాశ్వతమైనటువంటి మోక్ష పదవిని పొందుతారట. అంతదాకా ఎందుకు, దీపం కొండెక్కిపోతోంది అని చెప్పని మనం ఏదైనా దీపాన్ని చూసి కనీసం దగ్గరికి వెళ్ళి ఆ దీపాన్ని ఇలా పైకి లాగినా, లేక వెలిగించి ఉన్నటువంటి దీపంలో కొద్దిగా నూనె పోసినా, ఏ ప్రకారంగా అయినా సరే దీపం వెలగడానికి కానీ సహాయం చేసినట్లయితే చాలట మోక్షం కలుగుతుంది. అలా కలుగుతుంది అని చెప్పడానికి గాను తార్కాణంగా ఒక వృత్తాంతాన్ని చెప్తున్నారు. పూర్వం కర్మనిష్ఠుడు అనబడేటువంటి ఒక యోగి ఉండేవాడు. ఈ కర్మనిష్ఠుడు అనబడేటువంటి ఒక యోగి పాడుబడినటువంటి ఒక ఆలయంలోకి వెళ్ళాడట. అయ్యో, ఇక్కడ ఎవరు దీపారాధన లాంటివన్నీ చూస్తున్నట్లేరే, పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం వచ్చింది కదా అని చెప్పని అక్కడ ఉన్నదంతా కూడా చక్కగా శుభ్రం చేసి ఒక 12 దీపాలను వెలిగించి ఆ 12 దీపాల వెలుగులో మహావిష్ణువును ధ్యానం చేస్తూ చక్కగా ఆత్మనిష్టలో అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇలా ఉండగా ఆ పక్కనే ఉన్నటువంటి కలుగులో ఉండేటువంటి ఎలుక ఒకటి అది అలా బయటికి వచ్చి ఈ దీపాలలో ఉండేటువంటి నూనెను తాగుదామనేటువంటి ఆర్తి చేత గుండ్రంగా ఒక్కసారి అక్కడ దేవుడి చుట్టూ తిరిగిందిట. అది దానికి ప్రదక్షిణం చేసినంత పుణ్యాన్ని తీసుకొచ్చింది. ఒక దీపంలో ఉన్నటువంటి దీపం కొంచెం కొడిగడుతూ ఉంటానని చూసింది. ఒక ప్రమిదలో ఉన్నటువంటి దీపం కొడిగడుతూ ఉంటానని చూసింది. ఈ దీపం కొడిగడుతోంది కదా, దీని దగ్గరికి వెళ్ళి ఇందులో నూనె తాగుదాంలే అనుకుంది. కానీ నూనె కొంచెం వేడిగా ఉంది. దాంతో ఒక్కసారిగా మూతిని విదిలించింది. అది ఇలా మూతిని విదిలించేసరికి ఏమైంది, ఈ ఒత్తి కొంచెం పైకి లేచి పక్కన ఉన్నటువంటి వెలుగుతున్న దీపంతో కలిసి ఇది కూడా దీపం వెలిగింది. అలా ఎప్పుడైతే ఈ ఎలుక తనకి తెలియకుండానే దీపారాధన చేసిందో వెంటనే అందమైనటువంటి ఒక పురుషాకారాన్ని పొందిట. అలా పురుషుడిగా మారిపోయి అతను ఎక్కడి నుండి వచ్చాడో అతనికి తెలియనటువంటి భ్రాంతి చేత అక్కడే అలా కూర్చుని ఉన్నట్ట. ఇంతలో ఆ యోగి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి ఇతని వంక చూశాడు. చూడగానే అతను అన్నాడు, మహానుభావ, నేను ఎక్కడి వాడనో ఏం జరిగిందో నాకేం తెలియట్లో, దయచేసి చెప్పండి మీరు జ్ఞానదృష్టితో చూసింది అంటే ఆ కర్మనిష్ఠుడు అనేటువంటి యోగి జ్ఞానదృష్టితో చూసి, ఒరి, నీ పేరు బాహ్లికుడు, నువ్వు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణమైనప్పటికీ బ్రాహ్మణ కర్మాచరణ ఏది చేయకుండా ఎంతసేపు శూద్రులతో సాంగత్యం చేయడం, వారు పెట్టినటువంటి అన్నాదులు తినటం, వారితో కలిసి తిరగటం, నువ్వు చేయవలసిన వ్యవహారాలని మానేయటం, అందున బ్రాహ్మణుడు చేయకున్నటువంటి వ్యవసాయం చేయటం, ఇట్లాంటి అనేకమైనటువంటి పాపాలు చేసినటువంటి కారణం చేత నీకు ఇదిగో ఇటువంటి ఎలక జన్మ వచ్చింది. తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా సరే మహావిష్ణువు ఎదురకుండా కానీ లేకపోతే ఏదైనా దేవాలయంలో కానీ ఈ యొక్క కార్తీక మాసంలో దీపారాధన చేసినట్లయితే వారికి ఉండేటువంటి కర్మంతా నశించిపోతుంది కనుక ఈ ఎలుక జన్మలో నీకు తెలియక చేసినటువంటి దీపారాధన కారణం చేత ఇదిగో ఈ స్వరూప స్థితిని పొందావు, ఇక నువ్వు మోక్షాన్ని పొందు అని చెప్పి అనగానే అందరూ చూస్తూ ఉండగా అతను అదృశ్యమైపోయాడట. అందుకనే తెలిసి కానీ తెలియక కానీ కార్తీక మాసంలో దీపారాధన చేసినంత మాత్రాన చాలా తేలికగా మనం మోక్షసిద్ధిని పొందవచ్చు, మనకు ఉండేటువంటి కర్మలను పోగొట్టుకోవచ్చు అని చెప్పని మనకి కార్తీక పురాణం తెలియజేస్తోంది. అంతటి భవ్యమైనటువంటి ఈ కార్తీక మాసంలో గురువారం ఉన్నటువంటి నేటి శుభవేళ బాబావారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, బాబా అనుగ్రహాన్ని పొందుదాం. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః.